టాలీవుడ్ అల్లాడిపోతుంది. ఒక సంఘటన తర్వాత మరో సంఘటనతో ఉక్కిరిబిక్కిరవుతుంది. ఎన్నడూ లేని విధంగా వార్తలు నిలుస్తుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం మన తెలుగు సినిమా వైపే చూస్తుంది. అలాగే మన ఇండస్ట్రీలో జరుగుతున్న రచ్చ గురించి కూడా చెవులు రిక్కించి మరీ వింటుంది. జానీ మాస్టర్, మోహన్ బాబు ఫ్యామిలీ, ఆర్జీవి, అల్లు అర్జున్ ఒకరి తర్వాత మరొకరు వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. పోలీసులు, జైళ్ల దాకా విషయం వెళ్తుంది. ఎందుకు ఇలా జరుగుతోంది? ఈ గొడవలకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది? అసలు టాలీవుడ్ కి ఏమైంది? బాక్స్ ఆఫీస్ వద్ద వైల్డ్ ఫైర్ చూపిస్తున్న తరుణంలోనే ఐకాన్ స్టార్ అరెస్ట్ అయ్యాడు. కోర్టు 14 రోజుల వరకు రిమాండ్ విధించింది. పుష్ప, చెంచల్ కూడా జైలుకు వెళ్లాడు. ఇంతలోనే అనూహ్య పరిణామాల మధ్య బన్నీకి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. పుష్ప 2 సెన్సేషన్ ఓ పక్క నడుస్తుంటే అల్లు అర్జున్ అరెస్ట్ న్యూస్ సెన్సేషన్ అయింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. అందుకు కారణం బన్నీయే అని 105, 118, 3/5 బిఎన్ఎస్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీ హిల్స్ లో అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి మరీ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సందర్భంలో అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశాడు. ఉన్నపళంగా రావాలంటే ఎలా అని పోలీసుల్ని ప్రశ్నించాడు. బట్టలు మార్చుకుంటా అంటే బెడ్రూమ్ వరకు వెళ్లి మరీ బట్టలు మార్చుకున్నాక ఐకాన్ స్టార్ ని పోలీసులు తీసుకెళ్లారు. మొత్తానికి అల్లు అర్జున్ పై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందా, లేకపోతే ఈ అరెస్ట్ వెనుక ఏదైనా కుట్రకోణం దాగుందా? మంచు మోహన్ బాబు టాలీవుడ్ సీనియర్ నటుడు. అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు మోహన్ బాబు. మోహన్ బాబు ఆస్తి గొడవలు రోడ్డున పడ్డాయి. మోహన్ బాబు ఇంటి గేట్లు పగులగొట్టి మరీ మంచు మనోజ్ లోపలికి వెళ్లాడు. ఆ తతంగమంతా మీడియా రికార్డ్ చేసింది. ఓ రిపోర్టర్ పై మోహన్ బాబు దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ ఆ రిపోర్టర్ కు సర్జరీ జరిగింది. దాంతో మోహన్ బాబుపై మీడియా మండిపడింది. కలెక్షన్ కింగ్ పై అటెంప్టివ్ మర్డర్ కేసు నమోదైంది. మోహన్ బాబు ఫ్యామిలీ గొడవ సద్దుమణగక ముందే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేయడంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక మాదాపూర్ ప్రాంతంలో ఉన్న ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయడంతో అక్కినేని నాగార్జున పేరు మీడియాలో మారుమోగిపోయింది. హైకోర్టు పర్మిషన్ ఉన్నా కానీ కూల్చివేశారని నాగార్జున ఒక ఎమోషనల్ వీడియోను రిలీజ్ చేశారు. నాగార్జున లాంటి సీనియర్ హీరోకి ఈ విషయంలో ఇలా జరగటం ఏంటని కొందరు ప్రశ్నించారు. ప్రభుత్వం మాత్రం అది అక్రమ కట్టడమని తేల్చేసింది. పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఇది హాట్ టాపిక్ గా మారింది. మీడియా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అవే వార్తలొచ్చాయి. ఎన్ కన్వెన్షన్ విషయంలో వదంతులు నమ్మొద్దని నాగార్జున తన ఫ్యాన్స్ కి విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాస్త ముందుకెళ్తే మీడియా కథనాలు వర్మ చుట్టూ తిరిగాయి. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టాడని వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన్ని అరెస్ట్ చేసేందుకు ఆర్జీవీ డెన్ వద్దకు ఆంధ్ర పోలీసులు వచ్చారు. అయితే వర్మ గాయమయ్యాడు. షూటింగ్ లో బిజీగా ఉన్నానంటూ పోలీసులకు లేఖ అందింది. ఎన్నడూ లేని వర్మకి ఈ విషయంలో ఇరిటేట్ అయినట్టే కనిపించారు. మీడియా చుట్టూ తిరుగుతూ లైవ్ల మీద లైవ్లు ఇచ్చారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ కేసు గురించి మాట్లాడాడు. తనపై ఏదో కుట్ర జరుగుతుందన్న డౌట్ ను ఆర్జీవీ కూడా వ్యక్తపరిచాడు. మరికాస్త ముందుకెళ్తే జానీ మాస్టర్ స్టోరీ కనబడుతుంది. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ ఖైదీగా 37 రోజుల పాటు జైలు జీవితం గడిపాడు జానీ మాస్టర్. ప్రస్తుతం బెయిల్ మీద బయటకొచ్చాడు. తనపై 8 ఏళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ డాన్సర్ జానీ మాస్టర్ పై కేసు పెట్టింది. ఆ వివాదం కొన్ని రోజుల పాటు నడిచింది. జానీ మాస్టర్ అరెస్ట్ టాలీవుడ్ లో పెను సంచలనంగా మారింది. కొందరు మాస్టర్ పై విరుచుకు పడితే మరికొందరు మాత్రం సపోర్ట్ చేశారు. జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక కూడా కుట్ర జరిగిందని కొంతమంది అభిప్రాయపడ్డారు. కేసు వల్ల జానీ మాస్టర్ క్యారెక్టరే కాదు, కెరీర్ కూడా కష్టాల్లో పడింది. చేతిదాకా వచ్చిన నేషనల్ అవార్డు దూరమైపోయింది. పుష్ప 2లో చేయాల్సిన స్పెషల్ సాంగ్ చేజారిపోయింది. డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి జానీని శాశ్వతంగా తొలగించారు. అసోసియేషన్ ఎలక్షన్స్ లో జోసెఫ్ ప్రకాష్ అధ్యక్షుడిగా గెలిచారు. అంచెలంచెలుగా ఎదిగిన జానీ మాస్టర్ కెరీర్ ఒక్క కేసుతో తలకిందులైపోయింది.
కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత తర్వాత నాగార్జున మరోసారి వార్తల్లో నిలిచారు. అందుకు కారణం కొండా సురేఖ. మీడియా సమక్షంలో సురేఖ చేసిన వ్యాఖ్యలు అందర్నీ షాక్కి గురిచేశాయి. సినీ ప్రముఖులే కాదు, ప్రజలందరూ విస్మయానికి గురయ్యారు. ఇండస్ట్రీని హైదరాబాద్కి తీసుకురావడంలో అక్కినేని నాగేశ్వరరావు ముఖ్య పాత్ర పోషించారు. అలాంటి కుటుంబంపై ఆ వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది. నాగార్జునని కావాలని టార్గెట్ చేస్తున్నారన్న ప్రచారం కూడా సాగింది. ఇక సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయ రంగు పులుముకున్నాయి. ఎందుకంటే నాగార్జున ఫ్యామిలీకి కేటీఆర్ కు లింక్ పెట్టి సురేఖ మాట్లాడారు. నాగ చైతన్య సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమని సురేఖ అన్నారు. అంతటితో ఆగకుండా చాలా అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ హీరోయిన్స్ కు కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేశారని ఆరోపించారు. దాంతో కేటీఆర్ కూడా సురేఖపై మండిపడ్డారు. కొండా సురేఖపై నాగార్జున క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దావా వేశారు. కొంతకాలం క్రితం బెంగళూరు రేవ్ పార్టీ ఘటన ఓ రేంజ్ లో మారుమోగిపోయింది. అందులో 88 మందిని నిందితులుగా చేర్చారు. అందులో హేమ కూడా ఒకరు. హేమ రేవ్ పార్టీకి వెళ్లినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. హేమ మాత్రం తను ఎక్కడికి వెళ్లలేదని, ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. మీడియాపై హేమ మండిపడ్డారు. ఆ వీడియో తర్వాత వంటగదిలో బిర్యానీ చేస్తున్నానంటూ మరో వీడియోని రిలీజ్ చేశారు నటి హేమ. మరోవైపు హేమ దొరికినట్టు పోలీసులు ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. ఆ హై డ్రామా చాలా రోజులే నడిచింది. నటి హేమ మీడియా చుట్టూ తిరుగుతూ తాను అసలు డ్రగ్స్ తీసుకోనే లేదని ఘంటాపథంగా చెప్పారు. మీడియాని, జనాన్ని, పోలీసుల్ని హేమ తప్పుదోవ పట్టిస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. హేమకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఆ తర్వాత బెయిల్ పై బయటకి వచ్చారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీస్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ 1086 పేజీల ఛార్జ్ షీట్ ను కోర్టుకు సమర్పించారు. అందులో నటి హేమ MDMA సేవించిందని తెలిపారు. ఆమె వైద్య పరీక్షల్ని కూడా లక్ష్మీనారాయణ జతపరిచారు. ఆ స్టోరీకి అలా ఎన్కాట్ పడింది. ఇక గుట్టుగా ఉండాల్సిన మోహన్ బాబు ఆస్తి గొడవ అందరి నోళ్లలో నానుతుంది. బౌన్సర్ల హంగామా, దాడులు, ప్రతిదాడులు జరగటంతో మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ సెన్సేషన్ అయింది. కొందరు సెలబ్రిటీలు వ్యక్తిగత విషయాల వల్ల కెరీర్ డ్యామేజ్ అవుతుంది. అయితే కొన్ని సంఘటనల్లో రాజకీయ ప్రమేయం ఉంటుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. టాలీవుడ్ పై రాజకీయ నీడలు పరుచుకుంటున్నాయని కొందరు అంటున్నారు. టాలీవుడ్ సెలబ్రిటీలు డ్రగ్స్ యాక్ట్ కంపల్సరీగా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం కూడా అప్పట్లో వివాదానికి దారితీసింది. ఏదేమైనా ప్రస్తుతం టాలీవుడ్ కష్టాల్లో ఉంది.